Hello, good morning, everyone. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good evening. అందరు వచ్చారండి? అందరు ఉన్నారా? యా. ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? ఎవరెవరు ఏం చేశారో చెప్పండి. మళ్ళీ మెడిటేషన్ ఏమైనా ప్రాక్టీస్ చేశారా? మీకు ఇంకొక మెడిటేషన్ కూడా పెట్టాం, అది ఎవరైనా చేస్తే ఒకసారి చెప్పండి. ఒక్కొక్కళ్ళు మాట్లాడండి, గైడ్ చేయండి జగదీష్ గారు. ఒక్కొక్కళ్ళని మాట్లాడమనండి. వాట్ దే హ్యావ్ డన్ టుడే. అందరూ వచ్చారండి? ఇది ఐఫోన్దే కనిపించలేదు, ఐఫోన్దే. నమస్తే మేడం, సాయిరామ్. చెప్పండి. మీరు ఈ రోజు పెట్టిన మెడిటేషన్ నేను చేశానండి. ఓకే, బాగుంది చాలా. అసలు బాడీ ఫ్లోట్ అయింది లైట్ గా, హాయిగా. మీరు బ్లూది చేశారా? బ్లూ లైట్ దా లేకపోతే? లేదు, మీది ఒకటి పెట్టారు కదా. ఓకే, ఫర్గివ్నెస్ దా. ఫర్గివ్నెస్. తను ప్రియా చౌదరి గారు కూడా మాట్లాడింది అది. ప్రియా చౌదరి. ఓకే, మీరు అది పెట్టారు కదా. ఓకే ఓకే. అది చేశానండి, చాలా బాగుంది. అది హొపనొపొనో అన్నమాట. హొపనొపొనోలో మనం ఫర్గివ్నెస్ చేసి ఆ ప్రేయర్స్ అన్ని చాలా డివైన్ ఎనర్జీస్ వస్తాయి ఇందులో. అవునవును, బాగుంది. దానివల్ల మనం లోపల మన స్టోర్డ్ అప్ మెమరీస్ అన్నమాట. లోపల ఉన్న ఏవైతే మెమరీస్ మనకు తెలిసి తెలియకుండా ఏర్పడి ఉంటాయో, మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఇన్నర్ చైల్డ్ అంటాం కదా, అవన్నీ క్లియర్ అవుతాయి అందులో. అవునవును, అది మనం రోజు చేయాలి. అది ఇంకా ప్రిలిమినరీ. దానికి ఇంకొంచెం నెక్స్ట్ అంటే ఆ క్లాస్ లో వస్తుంది. ఇప్పుడు ఇందులో ఓకే. ఇది ఆ మెడిటేషన్ అన్న రోజు చేస్తూ ఉంటే ఓకే, చాలా క్లియర్ అవుతారు. చేస్తున్న కొలది మీకు లోపల జ్ఞాపకాలు ఏమన్నా రావచ్చు, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి లేదో తెలియడం అన్ని కూడా మనకు ఉంటుంది. అది తను ఏఎంటీనో ఏదో అన్నారు, అది బాగుందన్నారు. అది దేంట్లో ఉందండి? ఈఎఫ్టీ. ఈఎఫ్టీనా? ఓకే, అబ్రివేషన్ తెలియలే. ఈఎఫ్టీ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ చాలా ఉన్నాయి నావి. ఈఎఫ్టీ కూడా ఉన్నాయి. మీకు ఈఎఫ్టీ కూడా ఇందులో నేర్పిస్తానులేండి. ఈఎఫ్టీ చేయిస్తాను నేను. ఓకే ఓకే. అంటే క్రాంప్ అయిపోతుంది మీకు సబ్జెక్టు చెప్పి మెడిటేషన్ అనేటప్పటికి టైం సరిపోవడంలా. అది మొన్న ఒకటి మంచి మిరాకిల్ జరిగిందండి. ఏంటంటే మీరు ఫ్రీ క్లాస్ పెట్టారు కదా మొన్న, దీని ముందు రోజు పెట్టినప్పుడు మా సన్నిల చిన్నమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని కూడా కూర్చోమన్నా. నెమ్మదిగా వాళ్ళని కూడా లాగాలి కదా వీటిల్లో. నా పిల్లలు ఇద్దరికి ఇదే లైన్ లో ఉన్నారు కానీ. అయితే అబ్బాయి కూర్చుని చేశాడు. తను ఇక్కడ మెట్రోలో కొన్ని బిజినెస్ చేస్తున్నాడు అనమాట, మెట్రో తీసుకుని. అక్కడ వాళ్ళ హెడ్ వాళ్ళు మొన్న అసలు ఒక యాంగిల్ అవుతే ఏవో చాలా పెద్ద గొడవ జరిగి గెట్ అవుట్ అన్న టైప్ అంత దాకా వెళ్ళింది అనమాట. మాకు ఇచ్చేయండి అంటే పెద్ద గొడవ. నిన్న అతను కూర్చుని వెళ్ళాక పక్క రోజు వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి రా పాత వదిలేసేసారి ఇంకా మంచి ఆఫర్స్ ఇచ్చారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి బాగా నమ్మకం వచ్చింది. నేను చెప్పాను కూర్చుని చెయ్యి, అలవాటు అవుతుంది. అదే అదే. ఓకే అండి, మిగతా వాళ్ళందరూ మాట్లాడాలి కదా మన మక్కలు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి ఒక్కొక్కళ్ళు. మేడం చేశాను, ఒప్పనొప్పో చేశాను. ఓకే మేడం ఎంత ఎనర్జీ వస్తుందంటే ఫ్లో అట్లా తెలిసిపోతుంది, అంత బాగుంది. అయితే నాకు నడుముల నొప్పులు అనిపించినాయి అనమాట. కొంచెం నడుముల నొప్పులు వచ్చినాయి కానీ ఆల్రెడీ నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు, అది కూడా ఏం తెలియలేదు నాకు. నడుముల నొప్పులు ఇవన్నీ కనెక్టెడ్ అమ్మా. మోకాళ్ళ నొప్పులు అంటే నెక్స్ట్ నడుము రెడీగా ఉందన్నమాట. ఇది పోయిందండి. అది ఫోన్ ఇవ్వండి. ఇది ఏంటో బ్లాక్ అవుతుంది వీడియో. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. కనిపిస్తున్నానా? లేదు లేదు, వినిపిస్తుంది. ఓకే ఓకే.
ఉమ్. అంటే ఒక 10 మినిట్స్ ఉంది మేడం నడుముల నొప్పి అయినా. ఆ, ఇంకా అదంటే ఏమవుతుందంటే ఆ, మీకు ఎనర్జీ ఫ్లో అయినప్పుడు ఎక్కడ మీకు వీక్నెస్ ఉందో అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. ఆ, వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఎనర్జీ వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు అది రిపేర్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటాయి కదా, అవి బయటకు వస్తాయి అంతే. మీరు రెగ్యులర్ చేస్తూ ఉంటే అది అది కవర్ అయిపోతా అంటే ఇక తర్వాత నడువునొప్పి రాబోతుంది అనమాట, అది కవర్ అవుతుంది అది. కానీ చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం యాక్టివ్ చేసుకున్నామా అనిపించింది అనమాట. అదే అదే. థ్యాంక్ యూ మేడం. బాగుంది. మిగిలిన వాళ్ళు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఇన్నర్ చైల్డ్ అని అడుగుతున్నారు, ఆయన చేశారండి? మీ పేరు తెలీదు నాకు. ఉన్నారు ఆయన ఇన్నర్ చైల్డ్ గురించి చేరాను అని అన్నారు కదా. సో మిగిలిన వాళ్ళు చెప్పండి. అది దీంట్లో ఏంటంటే చాలా ఎనర్జీస్ వస్తాయి. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ వాటిలో కనెక్ట్ అవుతాం అనమాట, డివినిటీతో కనెక్ట్ అయ్యి మన లోపల ఏవైతే కర్మాస్ ఉన్నాయో అవి క్లియర్ అవుతూ వెళ్తాయి. కాబట్టి అది కూడా మీకు అందుకే పెట్టాం, మనకి క్లాస్లో టైం ఉంటుందో లేదో మీరు చేస్తారు అని. మనకు టైం ఉంటే ఒకసారి నేను కూడా చేయిస్తాను. సో మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి. నమస్తే అమ్మా. చెప్పండి. అదే ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేశానమ్మా, చాలా బాగా అనిపించింది. ఓకే. ఫుల్ వైబ్రేషన్స్ వచ్చినాయమ్మా బాడీ అంతా కూడా. ఓకే. చాలా అసలు చాలా చాలా బాగా పాజిటివ్ గా అనిపించింది అమ్మ థాట్స్ అవి. ఓకే. ఓకే. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. మిగిలిన వాళ్ళు కూడా చెప్తారమ్మా. సో అయితే ఇప్పుడు ఇవాళ మీకు ఏం నేర్పించాలి? నేను ఈఎఫ్టీ నేర్పిస్తాను. అంటే మనం ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ అవర్ మిలియనీర్ మైండ్, బ్రెయిన్ మీద చేస్తున్నాం కాబట్టి మన బ్రెయిన్లో మన యొక్క ఎమోషన్స్లో ఏవైతే భయాలు, బాధలు, కోపాలు ఏవైతే బ్లాక్ అయి ఉండడం వల్ల, వాటి వల్ల రిపీటెడ్గా అదే అనుభవాలు మనకు వస్తూ ఉండడం వల్ల వాటికి సంబంధించిన పాత్వేస్ మన బ్రెయిన్లో తయారవుతాయి. వాటిని మనం క్లియర్ చేయాలంటే ఆ ఎమోషనల్గా ఉండే ట్రామా అనేది ఎనర్జీ లెవెల్లో మన మెరిడియన్స్లోను చక్రాస్లో ఉండేది క్లియర్ కావాలి. దాంట్లో ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అది అది మీకు ఒక మెడిటేషన్ చేశాక మీకు ఈఎఫ్టీ నేను చేయిస్తాను. ఫస్ట్ మెడిటేషన్ ఏం చేద్దామంటే మన ఏదైతే మన బ్రెయిన్లో ఈ నియోకార్టెక్స్ అనేది ఏదైతే ఉందో అందులో మనకున్న భావాలు, భావజాలాలు, లాజిక్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్ హోల్ బ్రెయిన్లో మనం క్లియర్ చేయడం అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. అది చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దాము, ఎమోషన్ ఏదన్నా ఒక ఎమోషన్ తీసుకోండి. మీకు ఒక ఎమోషను ఇవాళ నేను ఈ ఎమోషన్ని క్లియర్ చేస్తాను. ఆ ఎమోషన్ ఏంటి? ఎవరి మీద కోపం ఉండొచ్చు, లేదంటే దేని మీదన్నా ఒక బాధ ఉండొచ్చు, అయ్యో నా జీవితంలో ఇది కాలేదని ఒక నిరాశ ఉండొచ్చు, ఎవరితోనూ రిలేషన్ బాగలేదని ఒక ఇది ఉండొచ్చు. ఏదైనా సరే ఆ ప్రతిదానికి కారణం ఏంటి? మన జీవితంలో ఉండే ఆ పూర్వ జ్ఞాపకాలు, ఆ కర్మలకు సంబంధించిన ఒకదాని మీద ఒకటి దొంతరగా ఉండి ఆ పైన టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మీద ఏదో ఉందో అది మనకి ఎమోషన్గా బయటకు అనిపిస్తుంది.
అది ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉంటే లోపల 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 వరకు వెళ్ళిపోయి డీప్ లెవెల్లో పూర్తిగా దాని సోర్స్ మూలం ఏది ఉందో మూలం వరకు క్లియర్ అవుతుంది. మనకు హొప్పనొప్పనోలో ఆ మూలం వరకు వెళ్ళిపోతాం, అందులో మూలం వరకు వెళ్ళిపోయి క్లియర్ అయిపోతాం మనం. ఇందులో ఏంటి, ఫస్ట్ ఇప్పుడు మీకు కోపంగా ఉంది, బాధగా ఉంది, ఎవరో ఏదో అన్నారు, ఈ బాధ ముందు తగ్గిపోవాలి. కాబట్టి మనం ఈ ట్యాపింగ్ చేస్తే మీరు ముందుగా వెంటనే ఆ యొక్క మూడ్లోంచి ఆ బాధలోంచి బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఇంకా డీపర్ లెవెల్ ఏదైనా ఉంటే అది మీకు ఆ స్ఫురణకు రావచ్చు, గుర్తుకు రావచ్చు. సో మన ఈఎఫ్టీ టెక్నిక్ అనేది మీకు అది నేర్పిస్తాను నేను. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది ట్యాపింగ్ అండ్ మెడిటేషన్. ఎందుకంటే మెడిటేషన్ అయిన తర్వాత మీరు మాట్లాడే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకు ముందు అడుగుతానంటే, తర్వాత మీరు ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళి నేను అడిగినా మీరు ఆ మాట్లాడే ఆ ఇదిలో ఉండరు. అందుకోసం ముందు అడుగుతాను నేను. మేడం మీరు ఈ ఉమ్. టెక్నిక్స్ ద్వారా బాధ తగ్గిపోతుంది. లోపల నుంచి హొపోనొపో వలనేమో లోపల నుంచి అన్నీ పోతాయి అని చెప్పాను. అంటే అప్పుడు ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు మేము మనకు ఆ భావనలే మారిపోతాయేమో. ఆలోచన విధానము ఎదుటి అన్నీ వాళ్ళ మారుతాయి, అన్నీ మారిపోతాయి అన్నమాట. ఓకే. అన్నీ మారుతాయి. ఓకే. అంటే మీరు చూసే దృష్టి పర్సెప్షన్ అంటారు, దృష్టి. అది. ఇప్పుడు మీకు బాగా నచ్చిన వాళ్ళు అనుకోండి, అదే మీ ఫ్రెండ్ అనుకోండి, అబ్బా నీకు అసలు బుర్ర లేదే, నీకు పని లేదే, నువ్వు ఎప్పుడు ఇంతేనంటే మీరేమనుకోరు, ఏడుసవులే అంటారు, ఊరుకుంటారు. అంతే కదా. అంతే. అదే మీకు నచ్చని వాళ్ళు అనుకోండి, జస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఏమనక్కర్లేదు, దూరం నుంచి వెళ్ళి మీ వైపు ఇలా చూసి వెళ్ళిపోయినా, చూసారా నా వైపు అలా చూసింది, ఆ లోపల ఇలా అనుకుందేమో అని మీకు మీరే కథలు వేసుకుని నెగిటివ్గా మీరు అనుకుంటారు. ఇంకా వాళ్ళు అంటే ఇంకా ఓ మాట అంటే ఇంకా ఎక్కువ అనుకుంటారు. అంటే ఏంటి, ఇట్ ఈజ్ యువర్ పర్సెప్షన్. మీ యొక్క దృష్టిలో ఆమెకి మీకు బాగలేదు అని ఆ బాధ మీలో ఉంది కాబట్టి యూఆర్ లుకింగ్ ఎట్ హర్ విత్ ఆల్ నెగిటివిటీ. నెగిటివ్నే మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మీతో నెగిటివ్గా ఉంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తి కూడా మొత్తం నెగిటివ్ కాదు కదా. ఇప్పుడు హత్య చేసిన వాడైనా సరే వాడి భార్య పిల్లలను వాళ్ళందరినీ వాడు చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. అంటే వాడికి ప్రేమ ఉంది, కరుణ ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు ఎవరినో హత్య చేశాడు, అక్కడ ఏదో కోపంతోటో ఏదో దీంతోటో ఆ ఎమోషనల్ కంట్రోల్ లేక అది జరిగింది అక్కడ. వాడు హత్య చేశాడు కాబట్టి మొత్తం వాడు అంతా చెడు అనడానికి లేదు కదా. ఇప్పుడు మనం ఏదో మంచిగా ఉన్నాం కాబట్టి మనం అంత మంచి అనడానికి కూడా లేదు. మనలో కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళ మీద అని ఉంటాము, ఒక ఇది చేసి ఉంటాము. నెగిటివిటీ ఆలోచనలో ఉంటుంది, థాట్లో ఉంటుంది. అంటే ఆ బయటికి ఏదైతే వస్తూ ఉందో అదే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని చూసే దృక్పథంలో మార్పు వస్తుంది. వెన్ నేను దీనికి కారణము అని మీరు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నారో, ఐఎమ్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యుయేషన్. నా జీవితంలో ఈ నష్టం జరిగింది, ఇది జరుగుతుంది, ఈ బాధ వచ్చింది, దీనికి నాలో ఏ ఎనర్జీ ప్రొజెక్ట్ అవ్వడం వలన, ఏ మెమరీ ప్రొజెక్ట్ అవ్వడం వలన, ఏ కర్మ యొక్క భావం బయటికి రావడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ బయట ఇలా కనిపిస్తుంది. దీన్ని నేను ఏ విధంగా బాగు చేసుకుంటే ఆ బయట బాగా కనిపిస్తుంది అని నువ్వు ఎప్పుడైతే నీలో క్లీన్ చేసుకోవడం మొదలేవో ఎదుటి దాంట్లో కూడా హీలింగ్ అనేది జరుగుతుంది. ఇది ఈ మీలోంచే ప్రొజెక్ట్ అయింది కాబట్టి మీరు క్లియర్ కాగానే అక్కడ క్లియర్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు ఈఎఫ్టీ అనుకోండి, ఈఎఫ్టీలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక మాట అనగానే మీకు చాలా బాధగా ఉంది, అది మామూలుగా అయితే రోజంతా బాధ ఉంటుంది కదా. 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఇంక మీరు అది ఆపకుండా వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటాం, ఇలా అన్నారు అలా అన్నారు అని. ఇదేంటి, మనం వెంటనే ఓ వాట్ ఈస్ దట్ ఇమోషన్, లోపల నాకు ఏమనిపిస్తుంది ఏంటి, వాట్ ఇమోషన్ ఈజ్ దట్ అనుకుని ట్యాప్ చేయగానే ఎనర్జీ లెవెల్లో ఏ ఎనర్జీ వలన మీకు ఆ బాధో కోపమో యాంగరు ఏదో ఒకటి లోపల కలిగిందో దానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ మెరిడియన్స్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీకు ఏదో నొప్పి, ఏదో తగిలింది, నొప్పి వచ్చింది, ఏదో మీరు ఏదో బామ్ ఏదో రాస్తే వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది కదా కొంచెం. ఇది వెళ్ళి అక్కడ కొంత పని చేయడం వల్ల. అలాగే ఇది
ఎమోషనల్ లెవెల్, ఎనర్జీ లెవెల్‌లో వెళ్ళి దాన్ని క్లియర్ చేయడం వల్ల మీకు వెంటనే దీంట్లోంచి మీరు బయటకొస్తారు. అది మీకు ఎప్పటితో ఉన్న భయం కావచ్చు, కోపం కావచ్చు, గిల్ట్ కావచ్చు, నాకెవరు లేరు అనే భావన కావచ్చు. ఒకవేళ జీవితంలో ఎవరైనా మనకు కోల్పోయి ఉంటే వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మనకిప్పటికీ బాధిస్తూ ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. దాని నుంచి మనం ఆ నెగెటివ్ ఎనర్జీ వల్ల మనకు నెగెటివ్ జరుగుతుంది కాబట్టి ఎనర్జీ లెవెల్‌లో అది బ్లాకేజెస్ వల్ల మనకు ఎవ్రీథింగ్ విల్ బి బ్లాక్డ్ అన్నమాట. ఇట్ కెన్ బి హెల్త్, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్, ఏదైనా బ్లాక్ మనలో ఉన్నప్పుడు అది ఏదో ఒక విధంగా మన మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడం అనేది మన ముఖ్య కారణం. మన ఎనర్జీని పెంచుకోవడము, బ్లాక్స్ క్లియర్ చేసుకోవడము 2. ఓకే. సరే. ఇప్పుడు ఫస్ట్ మనం విల్ గో విత్ ది ఒక మెడిటేషన్ చేసిన తర్వాత విల్ గో విత్ ఈఎఫ్‌టి కూడా చేసేసుకుందాము ఈరోజు. ఇందులో ఏంటంటే ఫస్టు ద ఈ బ్రెయిన్ ఈ ఈ బ్రెయిన్‌కి ఎలాగైతే రైట్ అండ్ లెఫ్ట్ మనకున్నాయో, ఈ వెనకాల 2 పార్ట్స్ ఉంటాయి. తర్వాత స్టెమ్ ఆఫ్ ది బ్రెయిన్ ఒకటుంటుంది. తర్వాత ఈ టెంపరల్ లోబ్స్ అని చెవులు వెనకాల 2. ఈ లోబ్స్ అన్నమాట 5 లోబ్స్. ఈ ఈ మధ్యలో ఈ 2 బ్రెయిన్స్ మధ్యలో ఇలా గాడిలా ఉండేదానికి సరిగ్గా సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్‌లో మనకు దాన్ని హైపోథాలమస్ అంటారు. పీనియల్ గ్లాండ్ అంటారు. పీనియల్ గ్లాండ్ అంటే అది ఓన్లీ 5 ఉంటుందంటారు. కానీ అది మన యొక్క మిలియనీర్ బ్రెయిన్ ఏదైతే టైమ్‌లెస్‌నెస్ అన్నమాట. టైమ్‌లెస్‌నెస్‌కి అది ప్రతీక అవుతుంది. దాన్ని మిడ్ బ్రెయిన్ అంటారు. ఆ మిడ్ బ్రెయిన్‌లోనే మనం ఏదన్నా అనుకుని ఏ థాట్‌నన్నా పెట్టినప్పుడు అదే మన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క దాంట్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేసి దాంట్లో మెసేజ్‌ని కూర్చోబెడతది. ఇప్పుడు నెగెటివ్ మెసేజ్‌లు కూర్చోబెట్టున్నాం తెలుసో తెలియకో. మన భయాలతోటో, కోపాలతోటో. ఇప్పుడు మనం పాజిటివ్ మెసేజ్‌ని పెట్టడం అక్కడ పెట్టాలి. ముందు అక్కడ క్లియర్ గూడా చేసుకోవాలి మనం. ఎక్కడ చేస్తాము? అది ఎక్కడంటే ఇప్పుడు మనం ఇది ఆజ్ఞ చక్రం అనుకుంటాం కదా! 2 కనుబొమ్మల మధ్య సెంటర్ ఇక్కడ పెట్టుకుంటే సరిగ్గా ఈ వెనకాల చెయ్యి ఇలా పెడితే ఒక ఏదన్నా ఒక లైన్ గీస్తే సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్‌లోంచి బయటికెళ్తది. అలాగే 2 చెవులు ఈ పైన. ఈ 2 ఇలా పెడితే చూడండి ఈ చెవు పైన ఏదుందో ఇక్కడ. అది ఒక ప్లస్ ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో బ్రెయిన్‌లో ఆ పార్ట్‌లో మనకు పీనియల్ గ్లాండ్ ఉంటది. దానికి ముందు మనకు పిట్యూటరీ గ్లాండ్ 2 ఉంటాయి. ఈ 2 కలిపితేనే మనం థర్డ్ ఐ అని ఇలా చెప్తూ ఉంటాం కాబట్టి ఆ యొక్క పార్ట్ అదవుతుంది. ఆ పార్ట్‌ను మనం ఇప్పుడు యాక్టివేట్ చేస్తాము. యాక్టివేట్ చేసి అక్కడ మనము ఏ ధ్యాసనైతే మనం పెట్టి ఉంచుతామో లివింగ్ ఇన్ ద ఎండ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక ఎండ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక మంచి ఇల్లు కావాలని మీరు అనుకున్నారనుకోండి. ఆ ఇల్లు ఎక్కడ? ఎలా ఉండాలి? ఎంతలో ఉండాలి? అదంతా మీకు క్లారిటీ ఉండాలి. ఏదో ఒక ఇల్లుంటే బావుండు. హైదరాబాద్‌లో ఒక ఇల్లుంటే బావుండు. పోనీ జూబ్లీ హిల్స్‌లో ఉంటే బావుండు. పోన్లే అమీర్పేట అయినా పర్లేదు. పోనీ కేపీహెచ్‌బీ అయినా పర్వాలేదు. ఎక్కడో చోట ఉంటే చాలు. ఇలా అనుకుంటూ ఉంటే మీకే క్లారిటీ లేదనమాట. ఎక్కడ ఏది ఎలా ఉండాలనేది ఒక క్లారిటీ అనుకుని జస్ట్ లివ్ నిజంగా ఇల్లు అయిపోయి అందులో మీరుంటే హౌ యూ ఫీల్ అబౌట్ దట్. అలాగని ఎగిరి గంతేసి పెద్ద పెద్ద పాటలు పాడక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా మనకేదైనా ఉందనుకున్నా ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఉంటే ఇవి నా ఇల్లు ఇక్కడ ఉందని నేను డాన్సులు చేస్తామా? చెయ్యం గదా! బట్ దట్ సాటిస్ఫాక్ట్ ఆఫ్ ఐ యామ్ ఇన్ మై ఓన్ హోమ్. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా మర్యాద చేస్తాము. హౌ వి మన మన ఇంట్లో ఇదేదో బావుంది, ఇది బావుంది ఎక్కడ కొన్నారంటే ఇదేదో ఇలా ఉంది. ఇక్కడి నుంచి ఎలా వి ఫీల్ దాని యొక్క ఎలా మనల్ని భావనలో ఉంటాము. హౌ వి షేర్ విత్ అదర్స్ అనేది అలాంటి యూ హావ్ టు లివ్ ఇన్ దట్ స్టేట్. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చూస్తాము? ఇప్పుడు సపోజ్ నాకు రూ. 10,00,00,000 రావాలి అని మీకు ఒక కోరిక ఉందనుకోండి. అదెక్కడుంది కళ్ళు మూసుకుంటే?
మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 50,000 ఉన్నాయి, లేదంటే ₹1,00,000 ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి. అమ్మో! 10 కోట్లు ఎప్పటికి? అక్కడ అక్కడ ఫ్యూచర్. అది ఎంతో దూరంలో ఉంది. అంటే నీ థాట్‌లోనే దాన్ని దూరంగా పెట్టుంచు. ఎందుకు? నీకు, నీ కోరికకి, నీ యొక్క కోరికకి మధ్య ఏముంది? టైము. దూరం ఉంది. ఆ టైం ఉంది. నీ కోరికకి దాన్ని అది మేనిఫెస్ట్ కావడానికి నీకు మధ్య ఆ టైం తగ్గిపోతే అది ఇక్కడే ఉంటది. అంటే జనరల్‌గా ఏంటి మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ అంటాం. మనం ఫ్యూచరు, పాస్టు, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడే ఉంటాయి. దాన్ని మనం చూడలేకపోతున్నాం, పర్సీవ్ చేయలేకపోతున్నాం కాబట్టి అది ఇంకా టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ టైంని తగ్గించుకుంటూ వెళ్తావో, అప్పుడు నీకు అది దగ్గరగా వచ్చి, నీ యొక్క ధ్యాసలోనే నువ్వు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నట్టు అదే నా ఇల్లు కట్టాక, అందులో నేనెళ్ళాక అని నువ్వు అనుకుంటూ ఉంటే, ఇవాళ అదే అనుకుంటావు, రేపు అనుకుంటావు, ఎల్లుండి అదే అనుకుంటావు. అంటే ఎప్పుడూ అది అక్కడే ఉంది, దూరంలోనే ఉంది. నువ్వు ఇప్పుడే నీ మనసు నెగెటివ్‌గా మాట్లాడకుండా యూ లివ్ ఇన్ దట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు ఏంటి నీ ఇంటెన్షన్ ఉండాలి. నీ యొక్క ఆలోచన నాకేది కావాలో దాని మీద ఉండాలి. దాని మీద ఫోకస్ ఉండాలి. దాని మీద ఫీలింగ్ ఉండాలి. హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్. నీకు అది ఉంటే నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు అనేది ఆ క్లారిటీ 3 ఉన్నప్పుడు నీకు అది మేనిఫెస్టేషన్ టైం బాగా తగ్గిపోతుంది. అది మామూలుగా మనకు లాజికల్ మైండ్‌తో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఇప్పుడు సపోజ్ నాకు ఇల్లు కావాలి. ఒక ₹1,00,00,000 ఇల్లు కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఇంతుంది. నేను లోన్ పెడితే అంతొస్తుంది. నా సిబిల్ ప్రకారం ఏదో ఇంతే వస్తది కదా! నేను కొనలేను కదా! అలాగే నువ్వు లాజికల్ మైండ్‌తో ఆలోచించుకుంటూ వెళ్తుంటే అది ఎప్పటికీ కాదు. యూ చూజ్ ఇట్. అది ఎలా వస్తుందో చేసుకునే పని ఆ విశ్వం అనేది యూనివర్స్‌ది. ఎందుకు యూనివర్స్‌ది? ఇప్పుడు గాలి వస్తుంది. ఈ గాలి ఇప్పుడు నేను పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసా? ఎక్కడో ఏ సముద్రాల మీద నుంచో, ఎక్కడి నుంచో గాలిలో గాలివాలుగా అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి ఈ నిమిషం నా లోపలికొచ్చింది. ఇప్పుడు నేను ఆహారం తిన్నాను. అయ్యో! ఈ ఆ రైస్ ఎక్కడ పండిందో నాకు తెలుసా? ఎక్కడో ఎవరో కష్టపడి, ఎవరో పండించి, ఏదో చేస్తే, ఎవరో అమ్మితే, ఎక్కడో ఎళ్తే, నేనో షాప్‌కెళ్ళి కొంటే, అది తీసుకొస్తే, ఇవాళ నేను ఆ గింజలను తీసి వండితే, ఆ రైస్ నేను తింటూ ఉంటాను. అంటే మనం ఒక్కసారి లోపలికెళ్ళాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరకిల్ ఇన్ లైఫ్. అలాంటప్పుడు ఎక్కడో ఏదో ఇప్పుడు అన్నం ఎలాగొస్తుంది అని ఆలోచించుకుంటే రాదు. రాదు అనుకుంటే కాదు. మనం అది రావడం యూనివర్స్‌లో ఎనార్మస్ ఎనర్జీ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ ఫ్రీక్వెన్సీలో దాన్ని మేనిఫెస్ట్ చేయాలంటే, ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి నాకిది కావాలి. చూజ్ ఇట్, లీవ్ ఇట్ అంతే. ఇంకా అదొస్తది. మీరు మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారు. అదొస్తది కదా! వస్తదని మీకు తెలుసు. అంతే వదిలేసారు కదా! రోజు గుమ్మం దగ్గర కూర్చోరు కదా! వస్తుందా? రాలేదా? అని గుమ్మం దగ్గర కూర్చుంటామా? అమెజాన్ వాడు పంపిస్తున్నాడా లేదా అని వస్తదని తెలుసు. వాడొచ్చి తలుపు తడతాడు, ఇస్తాడు. ఓపెన్ చేస్తారు. లైక్ దట్ యూ హావ్ టు అది ఓపెన్ చేశాక నువ్వెలా వాడతావు అనేది యూ ఫీల్ ఇట్. అది మనకు అవసరం అన్నమాట. మనలో తయారవుతే ఆ నెగెటివ్ ఆలోచనలు బయటికి తీసివేయడం అనేది ఆ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఓకే. దీని మీద ఏమన్నా ఉన్నాయా క్వెషన్స్? ఓకే. సిట్ స్ట్రెయిట్‌గా కూర్చోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ శ్వాస లోపలికి తీసుకొని అబ్డామిన్ లోపలికి తీసుకుంటారు. ఎక్స్‌హేల్ త్రూ ది నోస్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ త్రూ ది నోస్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. మనం ఎప్పుడైతే ఇన్‌హలేషన్ కన్నా ఎక్స్‌హలేషన్ నోటితోటి కొంచెం ఎక్కువ సేపు చేస్తామో, అప్పుడు మైండ్‌లో ఆలోచనలు తగ్గడం మొదలుపెడతాయి. ఆ బ్రెయిన్ వేవ్స్
స్లో డౌన్ అయ్యి మనకు నెమ్మదిగా ఆల్ఫా స్టేట్లోకి వెళ్తాం. అప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మీరు ఏది కోరినా అది డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ ట్వైస్, ఇన్హేల్, ఎక్సేల్ ట్వైస్. మీకు వెంటనే బ్రెయిన్ ఒకలా డిజీనెస్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్, ఇది 3 సార్లే చేయాలి, ఎక్కువసేపు చేయకూడదు. మీ యొక్క లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ ముక్కు లోపల ఆ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ముక్కు లోపల ఆ సెన్సేషన్ ఏముంది, ధ్యాస అది వెళ్తూ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ లోపలికి వెళ్ళి అది వెళ్ళి అక్కడ తగులి ఇట్ ఈస్ గోయింగ్ టు ది రైట్ బ్రెయిన్. తీసుకోండి. నార్మల్గా శ్వాస ధ్యాస మాత్రం ఇక్కడ పెట్టి దీంట్లోంచి ఒక మీ శ్వాసలో ఒక వైట్ లైట్ వెళ్తున్నట్టుగా రైట్ బ్రెయిన్ అంతా కూడా వెలిగిపోతూ ఉంది విత్ దట్ లైట్. అది మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఆ వైట్ లైట్తో నిండిపోతుంది. నౌ ఫీల్ వైట్ లైట్ అనేది మీ రైట్ ఐలోంచి ఒక కాంతి రైట్ ఐలో నుంచి వెళ్ళి లెఫ్ట్ బ్రెయిన్కి వెళ్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్కి వచ్చి మొత్తం వెలిగిపోతూ ఉంది. హోల్ బ్రెయిన్ ఫ్రంట్, బ్యాక్, సైడ్, ఈ నెక్ వరకు అంతా కూడా చాలా బ్రైట్ లైట్, వైట్ లైట్ తోటి. శ్వాస తీసుకుని వదులుతూ ఉన్నారు. హోల్ బ్రెయిన్ ఈజ్ ఫిల్డ్ విత్ వైట్ లైట్. ఎప్పుడైతే మీరు మీ ధ్యాస బ్రెయిన్ మీద పెట్టారో ఎనర్జీ ఫాలోస్ థాట్లో ఎనర్జీ అంతా బ్రెయిన్ లోపలికి వెళ్ళి కొన్ని బిలియన్స్ ఆఫ్ యాక్టివిటీస్, సినాప్టిక్ మూమెంట్స్ అంటారు, ఆ సినాప్సిస్ అంటారు అనమాట. ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ ఆ న్యూరోనల్ నెట్వర్క్ మీద అది పనిచేస్తూ ఉంటారు. ఇన్హేల్, ఎక్సేల్. మీ యొక్క భ్రూ మధ్య నుంచి ఆ వైట్ లైట్ అంతా కూడా వెళ్ళి సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్, ఏదైతే ఈ గాడికి మధ్యలో మిడ్ బ్రెయిన్ ఉందో, ఈ భ్రూ మధ్య నుంచి లోపలికి మిడ్ బ్రెయిన్ వరకు, సెంటర్ ఆఫ్ ది హెడ్ ఏదైతే ఉందో పీనియల్ గ్లాండ్ వరకు కూడా ఒక వైట్ లైట్, అది 1 ఇంచ్ వరకు ఒక కాంతి రేఖలాగా లోపలికి వెళ్ళినట్టు ఆ రేఖ మీదే మీరు శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్. మిడ్ బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ పూర్తిగా అది చాలా బ్రైట్గా వెలుగుతూ ఉంది. ఒక దీప కళిక వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో లైక్ దట్ అది వెలుగుతూ ఉంది. ఆల్ ది అన్నెసరీ థాట్స్, ఎమోషన్స్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, పాస్ట్ ట్రామాస్ అన్నీ కూడా ఆ వెలుగులో అవన్నీ డిజాల్వ్ అయిపోతున్నాయి. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. అక్కడ ఒక ఇన్ఫ్రారెడ్ లైట్ ఉన్నట్టుగా భావిస్తారు. ఇన్ఫ్రారెడ్ అంటే మన ఎరుపు రంగు మనకు కనిపించే దానికన్నా ఇంకా లో ఫ్రీక్వెన్సీలో ఉండే ఒక కాంతి. ఆ కాంతి అక్కడ ఉన్నట్టు ఫీల్ ఏ వెరీ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. చాలా స్నేహపూర్వకంగా, సంతోషకరంగా ఉన్న భావన సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్లో ఉంది. అది చాలా వెలుగుతూ ఉంది ఆ పార్ట్ అంతా. ఫీల్ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్.
Inhale, exhale. బ్రెయిన్ న్యూరాన్స్ లో నెట్వర్క్స్ లో ఉండే నెగిటివ్ పాత్వేస్ అన్ని కూడా డిజాల్వ్ అవుతున్నాయి. అక్కడి నుంచి ఒక కాంతి రేఖ సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ లోపల నుంచి హార్ట్ సెంటర్ దగ్గర ఒకసారి ఇలా జస్ట్ టచ్ ద హార్ట్. ఈ ఫింగర్స్ అన్ని ఇలా 5 వేళ్ళు పెట్టి కుడి చేతితోటి సెంటర్ ఆఫ్ ది హార్ట్ అంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఒకసారి ఇలా టచ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఆ కాంతి రేఖ, ఆ ఇన్ఫ్రారెడ్ కాంతి రేఖ ఈ హార్ట్ దగ్గరకు వచ్చి దానికి దగ్గర తగులుతోంది. అక్కడ ఒక కాంతి గోళం, చిన్న కాంతి గోళంలో తయారై మన శ్వాస తీసి వదులుతుంటే అది హార్ట్లో పెరుగుతూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. ఆ హార్ట్లో ఒక చాలా సంతోషకరమైన భావన, మీ పట్ల మీకు ఎంతో ప్రేమ, ఆనందము అక్కడ ఆ భావన పెరుగుతూ ఉంది. శ్వాస తీసి వదులుతున్నప్పుడల్లా ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, నెగిటివ్ థాట్స్, ఫియర్స్ అన్నీ కూడా మీ శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ హార్ట్ సెంటర్లో అది దివ్యమైన కాంతి అలా వెలుగుతూ, ఆ కాంతి గోళం వెలుగుతూ ఇట్ ఈస్ ఫిల్లింగ్ హోల్ ఆఫ్ యువర్ హార్ట్, ఫిజికల్ హార్ట్, లంగ్స్, ఆ డైఫ్రమ్ పైన మొత్తం ఆ పార్ట్ అంతా కూడా చాలా దివ్యంగా వెలుగుతూ ఉంది. లంగ్స్ ఆల్సో సిల్వర్ గ్రే కలర్ లో మెరుస్తూ ఉన్నాయి. ఆల్ ద సాడ్నెస్ ఇన్ ద లంగ్స్ అంతా కూడా బయటకు వెళ్తుంది. ఎనీ యాంగర్, ఫియర్, జెలస్ అన్నీ కూడా హార్ట్ లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇన్హేల్, ఎక్సేల్. ఆ శక్తి, ఆ సంతోషకరమైన ప్రేమకరమైన శక్తి మొత్తం శరీరం అంతా ప్రతి సెల్లోకి ప్రవహిస్తూ ఉంది. మీరు ఎంతో సంతుష్టితో, ఆనందంతో, సంతోషంతో బాడీ అంతా నిండిపోతూ ఉంది. మీ యొక్క సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ లో, పెన్నెల్ గ్లాండ్ లో అది చాలా బ్రైట్ గా వెలుగుతున్న ఆ కాంతి లోపల మీ యొక్క విష్ ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేరినట్టుగా ఫీల్ దట్. అదొక స్పేస్. అక్కడ ఉన్నారు మీరు. మీరు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ పక్క ఒక రూమ్ లో మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఫీల్ దట్. వాళ్ళు ఎవరు? మీ మదర్, ఫాదర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. మీరు అక్కడ ఉన్నారని వాళ్ళకి తెలీదు. దే ఆర్ ఆ పక్క రూమ్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు మీ గురించి. వాట్ ఈజ్ యువర్ విష్? మీ విష్ ఇల్లు అనుకోండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అబ్బా, మీరు ఎవరైతే మీ గురించి మాట్లాడుతున్నారు, ఆవిడ అనుకున్నట్టుగా, ఆయన అనుకున్నట్టుగా ఇది సాధించారు. చాలా అద్భుతంగా ఉంది. షీఈ్ వెరీ హ్యాపీ ఫర్ అచీవింగ్ దిస్. ఇది చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా తను అనుకున్నది సాధించింది. బావుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
వాటెవర్ యూ విష్ అది జరిగిపోతే అది విని వాళ్ళు తెలిసి వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు వింటూ ఉన్నారు వాళ్ళది దూరంగా పక్క రూమ్‌లోంచి. యూ ఫీల్ హ్యాపీ. మీరు అనుకున్నది మీరు అచీవ్ చేస్తున్నందుకు. వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటూ ఎవరైనా మన గురించి మాట్లాడుకుంటే అప్రిషియేట్ చేస్తే మనం ఎంత సంతోషపడతాం. ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇన్‌సైడ్. వాళ్ళు ఎంతో సంతోషంగా మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విన్నారు మీరు. యూ ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ ఇన్‌సైడ్. ఆ హ్యాపీనెస్ ఆ బ్రెయిన్ నుంచి హార్ట్ వరకు తీసుకెళ్తున్నారు. హోల్ బాడీ అంతా జస్ట్ లివ్ ఇన్ దట్ మొమెంట్. ఆ భావన నేను రోజంతా కూడా ఆ భావనలో ఉండాలి అని అనుకుని నెమ్మదిగా మీరు కళ్ళు తెరవండి. ఆ సంతోషకరమైన భావన మీ శరీరం అంతా నిండిపోయి ఉన్నది. యూ ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ ఇన్‌సైడ్. యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే. చెప్తారా ఎవరైనా? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎలా అనిపించింది? చెప్పాలి. చెప్తారా? మ్యామ్ ఆ! నేను సుధాని. చెప్పమ్మా. అయితే ఏం లేదు మ్యామ్, చేస్తే ఐబ్రోస్ దగ్గర బరువులా ఉంది. అంటే తల పట్టేసినట్టుంది. ఎందుకంటే చాలా హెవీ ఎనర్జీ లోపల చాలా నెగటివిటీ ఉంటది కదమ్మా. ఇదెళ్ళి దాన్నంతా బయటకి తోస్తుంటే ఈ మురుగునంతా తోస్తుంటే హెవీనెస్ థ్రాబింగ్ ఉంటది. ఇలా ఇలా ఓకే. ఇలా లోపల కొట్టుకున్నట్టు ఉంటది. రకరకాలుగా ఉంటుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ నార్మల్‌గా ఏమంటారు, ఏమి మనమైతే అది మీరు చెప్పినట్టు లోపలికెళ్ళేసి అవన్నీ చేసిన తర్వాత నార్మల్‌గుందా అంటే మనకి ఏమంటారు ఆ ప్రాసెస్‌లో ఉన్నట్టే కదా మ్యామ్? ఆహా! నువ్వు చేస్తూ ఉంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటది అంతే. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. అంటే ప్రతిరోజు మనకు కొన్ని ఏర్పడుతూ ఉంటాయమ్మా. హ్మ్. మొత్తం మనం ఏదీ లేకుండా అలాగ ఉండడం జాంబీలాగా ఉండలేం కదా! అవును. ప్రతిరోజు ఏదో ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. మనం చేస్తూ ఉంటే క్లీన్ అవుతూ ఉంటాయి. అది. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. థాంక్ యూ మ్యామ్. చెప్ ఓకే. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. హౌ యూ ఫెల్ట్? అది చేయగలిగారా? ఆ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటే వినడము. హౌ యూ ఫెల్ట్? ఆ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? నాకది నాకు చాలా బాగుంది మేడం. వాళ్ళు అలా హ్మ్.
నా విషయం నెరవేరినట్టు అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది అది. ఎందుకంటే మన విషయం మనమే అయిపోయిందని అనుకో మన లోపల నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తూ ఉంటది, ఎక్కడ ఇంకా అవ్వలేదు కదా అని చెప్తూ ఉంటది. అవును. ఇప్పుడు అది అక్కడ వింటున్నప్పుడు ఆ ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు, ఆ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చినప్పుడు, ఆ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మీలో క్రియేట్ అయినప్పుడు అది బయటకు వెళ్ళి దానికి కావాల్సిన ఎనర్జీని తీసుకొస్తుంది. అది మనం క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ అది. పద్ధతిలో. నెవెల్ గోడార్డ్ అని ఆయన పద్ధతిలో ఆ రెండు కలిపి చెప్పాను నేను మీకు. చెప్పండి. అది. ఓకే. చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. హలో మేడం. చెప్పండి. ఇప్పుడు మన గురించి పేరెంట్స్ మాట్లాడుకుంటారంటే ఎవరన్నా పేరెంట్స్ అక్కర్లేదు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఎవరన్నా మాట్లాడుకోవచ్చు. అదే బ్రెయిన్ అంతా తేలికైంది మేడం. కాకపోతే కాళ్ళు గుంజినాయి మేడం. ఏది అయినా మనకు ఎనర్జీ మొత్తం బాడీ ఫ్లో అవుతూ ఉంటది. ఓకే మేడం. ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఎక్కడ మనకు వీక్నెస్ ఉంటే అక్కడ ఎనర్జీ ఫ్లో అయ్యి అది ఆ యాక్టివిటీ పెరిగినప్పుడు అక్కడ గుంజడమో, లాగడమో, నొప్పి పెట్టడమో, హెవీగా ఉండడమో ఉంటది. అంటే ఎనర్జీ బ్రెయిన్ వచ్చినట్టే కదా. ఎస్ మేడం. అది అర్థం చేసుకోండి. ఓకే. ఓకే మేడం. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. సాయిరామ్ మేడం. చెప్పండి. ఆ బ్రెయిన్ లో ఆ సెంటర్ ఆఫ్ ది పార్ట్ లో అంటే ఇదంతా కరెక్ట్ గా యూజిలైజ్ చేశాను. ఇప్పటికీ ఆ షేకింగ్ అలా ఉంది. అంటే ఉంటది, థ్రాబింగ్ ఉంటది. ఉంది, ఏదో పురుగు పాకుతున్నట్టు ఇంకా స్టిల్ ఉంది. మళ్ళా అంటే చేస్తున్నప్పుడు అంటే పెయిన్స్ ఏం కాదు, నేవల్ చక్ర బ్యాక్ అక్కడ నాకు మూమెంట్ బాగా కనపడింది. అదే అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది. అంటే మనకేంటి అన్ని సెట్ అవుతూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే కొన్ని బిలియన్స్ ఆఫ్ యాక్టివిటీస్, న్యూరానల్ యాక్టివిటీ జరుగుతుంది చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు మామూలుగా ఈజీ అంటారు, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ అంటారు. ఇది చేస్తూ ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా బ్రెయిన్ యాక్టివిటీ పెరగడం అనేది గుర్తించారు. ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతాయి. ఇప్పుడు మనం క్లాస్ ఊరినే మేము చెప్పి మీరు వినడం అంటే ఏముందిలే అన్నట్టు కాదు ఇది. కాదు కాదు. అది అందుకని మనకు ఫిజికల్ గా మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మనం ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా అర్థమవుతుంది. అవును. వేరే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మనం ఎలా ఫీల్ అవుతున్నాము. మనం ఇది రోజు చేయండి మీరు, ప్రతిరోజు కూడా బీ ఇన్ దట్ ఫీలింగ్. మీరు ఏదైతే వాళ్ళు మాట్లాడుకుని మీరు విని మీ కోరిక నెరవేరితే వాళ్ళు మాట్లాడుకుంటే మీకు ఎంత సంతోషం ఉందో, బీ ఇన్ దట్ ఫీలింగ్ ఎక్కువ సార్లు అనుకోవడం ద్వారా మనం ఆ ఫీలింగ్లో ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని బాగా అట్రాక్ట్ చేసి మేనిఫెస్టేషన్ తొందరగా అవుతుంది. ఓకే. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అది అనుకుని అవ్వగానే ఇదిగో పని అవ్వలేదు మనకు అవుతుందో లేదో అని మళ్ళీ నెగిటివ్ దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. అసలు ఆ పాయింట్ రాకూడదు. వీలైనంత ఇందులోకి వెళ్తుంటే యూ ఫీల్ మోర్ హ్యాపీనెస్ పెరుగుతూ ఉన్న కొలది ఆ నెగిటివ్ ఆలోచన రావడం కూడా తగ్గిపోతుంది మీకు. సో అంటే మనకు ఏం అనుకోపోయినా నెగిటివ్ తొందరగా వచ్చేస్తుంది, పాజిటివ్ గుర్తుండదు, రాదు. కాబట్టి ఈ పాజిటివ్ని మనం కల్టివేట్ చేసుకుని దాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నాము. ఏది మేనిఫెస్ట్ చేస్తున్నాము? నెగిటివ్ అనుకుని నెగిటివ్ని మేనిఫెస్ట్ చేస్తున్నాం. అవును. ఇప్పుడు మనం మేనిఫెస్ట్ చేయగలమని మనకు తెలుసు. అది పాజిటివ్ అనుకుని పాజిటివ్ని మేనిఫెస్ట్ చేద్దాం అంతే. కొత్తగా అచీవ్ చేసేది మనకున్న శక్తే. ఇట్ ఈస్ యువర్ ఓన్ కెపాసిటీ టు క్రియేట్. నౌ యూ పర్పస్ఫుల్లీ మేకింగ్ ఇట్ పాజిటివ్. అది. సో ఇంకెవరైనా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అందరూ ఉన్నారండి జగదీష్ గారు క్లాస్లో? నేను డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి మ్యామ్ ఇది ఈ సెషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు శ్వాస తీసుకుంటారు 3 times తీసుకుని ఇన్హేల్ ఎక్సేల్, 3 times ఇన్హేల్ డబుల్ ఎక్సేల్ చేస్తారు. తర్వాత మామూలుగా శ్వాస తీసుకుని ఇక్కడ నుంచి మీకు
శ్వాస ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ లోంచి ఒక లైట్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇలా బ్రెయిన్ అంతా వెలుగుతున్నట్టు, తర్వాత రైట్ ఐలోంచి వెలుగు వెళ్ళి మొత్తం బ్రెయిన్ అంతా, ఇంకేది లేదనుకోండి, 2 నాస్ట్రిల్స్ లోంచి లైట్ వెళ్ళి 2 ఐస్ లోంచి లైట్ వెళ్ళి బ్రెయిన్ అంతా వెలుగుతున్నట్టు ఫీల్ అవ్వాలంతే. మీరు అయితే ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ ఆలోచన బ్రెయిన్ మీదకి వెళ్ళి కానీ ఎనర్జీ అక్కడికి వెళ్ళడం మొదలవుతుంది. ఓకే. అప్పుడు మీరు ఆ మిడ్ బ్రెయిన్లో, ఆ సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్లో ఉండే దాని మీద అక్కడ వెలుగుతూ ఉన్నట్టుగా అక్కడ మీ యొక్క అక్కడి నుంచి మీరు హార్ట్కి వెళ్ళి హార్ట్ దగ్గర మీరు శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఇన్హేల్ ఎక్సేల్ హార్ట్ మీద చేస్తూ ఉన్నప్పుడు ఆ హార్ట్లో ఆ వెలుగు పెరుగుతూ ఉన్న కొలది మీకేంటి ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది. హార్ట్ ఈజ్ ద మెయిన్ సెంటర్. వాట్ యు థింక్ యూ డోంట్ మేనిఫెస్ట్, వాట్ యు ఫీల్ యూ మేనిఫెస్ట్. మీరు ఏది ఫీల్ అయితే, ఏది నిజమని మీ లోపల అనుకుంటూ ఉంటే అది మీరు మేనిఫెస్ట్ చేస్తారు. మీరు ఆలోచనతో 100 సార్లు అనుకున్నా మీరు మేనిఫెస్ట్ చేయలేరు. అందుకని ఇక్కడ నుంచి హార్ట్కి వెళ్ళి హార్ట్ మైండ్ కొహరెన్స్ అంటారు. ఈ రెండింటిని అనుసంధానం చేసి అప్పుడు ఇక్కడికి వచ్చి మీ కోరికని మీరు మామూలుగా అయినట్టు అనుకోవచ్చు. నేను చెప్పింది ఇంకొక పక్క వాళ్ళు మాట్లాడుకున్నది వినడం ద్వారా యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అన్నమాట. అప్పుడు మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది మీ బ్రెయిన్కి. అంటే మిడ్ బ్రెయిన్ నుంచి ఆ లైట్ ఏమొచ్చి హార్ట్ చక్ర వరకు హార్ట్కి వెళ్ళి వచ్చినట్టు. ఇక్కడ కాసేపు శ్వాస తీసుకుంటూ బయటకు వెళ్తారు, మళ్ళీ పైకి వస్తారు. అక్కడ మీరు మీ విషయం అనుకుంటారు. అది రోజుకి ఎన్నిసార్లైనా, ఇంతసేపు నేనంటే మీతో ఎక్కువసేపు చేయించాను, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఖాళీ ఉంది, జస్ట్ అలా తీసుకున్న ఎనర్జీ అండ్ బీ ఇన్ దట్ ఆల్వేస్. ఇక్కడ ఆ లోపల ఆ లైట్ వెలుగుతూ ఉన్నట్టుగా వెనెవర్ మీ ఆలోచన బయటకు పోయినా మళ్ళీ వచ్చినప్పుడు లెట్ ఇట్ బి. అప్పుడేంటి ఆల్వేస్ ఆ ఎనర్జీ ఉండేటప్పటికి నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని కరిగిపోతాయి మనలో. అంటే మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, అది మేనిఫెస్ట్ ఎప్పుడు అవుతుందో మీ సరౌండింగ్స్ లో ఉన్న మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఆ అచీవ్మెంట్ గురించి చెప్తున్నప్పుడు మీరు ఊహించుకోండి అని. అంటే అది ఏ పాయింట్ లో అది కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళారు కదా, అక్కడ మళ్ళీ మీరు సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ లోనే ఏదైనా మీరు మేనిఫెస్టేషన్ కోరిక ఇక్కడ పెడతారు. అక్కడ ఏది ఊహించుకుంటే తీటా స్టేట్ కానీ ఆల్ఫా స్టేట్ లో అప్పుడు అవుతుంది. ఈ లోపల సెంటర్ అంతే. ఓకే ఓకే ఫైన్. యూ కెన్ ప్రొజెక్ట్ ఫ్రంటల్ బ్రెయిన్ లో ప్రొజెక్ట్ చేసినా పర్వాలేదు. ఈ ఏరియాలో మీరు చేసుకుంటే ఈ ఫ్రంట్ నుంచి ఇక్కడ లోపల అది అవుతుంది అన్నమాట. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు ఆ హ్యాపీనెస్ వచ్చిందా లేదా, అది ఊహించుకోగలిగారా? వచ్చింది మేడం, అట్లా ఊహించుకోగలుగుతున్నాం. అది కొంచెం అలవాటు చేసుకుంటే కొన్ని స్పెసిఫిక్ మాటలు నెగిటివ్ లేకుండా అందులో పాజిటివ్గా వాళ్ళు సంతోషపడుతూ ఉంటే మీ గురించి చెప్పుకుంటే మీరు వింటే మీరు ఎంత సంతోషపడతారో అందులోకి వెళ్ళి ఇంకా ఆ ఫీలింగ్లో నేను ఉండాలి అనుకుని మీరు కళ్ళు తెరిచేస్తారు అంతే. ఓకే ఓకే మ్యామ్, ఈ టెక్నిక్ ఏం పేరు మేడం? అంటే మీరు న్యూరల్ లేదా అంటారు, మర్చిపోయాను. అంటే అలా ఏం లేదు, ఇవన్నీ ఏంటంటే మిలియనేర్ బ్రెయిన్ టెక్నిక్ అనుకోండి అంతే. నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసి అందులోంచి డిజైన్ చేస్తాను, నాట్ వన్. అందుకోసం వాటికి పేరు నెవెల్ గోడార్డ్ ఉంది, ఇందులో డాక్టర్ పిళ్ళే ఉన్నాయి. వాటన్నిటిలోనే ఎక్స్పెరిమెంట్ చేశాక ఎందులో ఎనర్జీ బాగుంటుంది, ఎక్కడ చేస్తే యాక్టివేట్ అవుతుంది, అందులో మనం ఎనర్జీని కొంత ఇస్తే అలా ఉంటుంది. ఇది చేసి నేను మీకు చెప్తాను. అది ఇది మీకు అంటే బయట అలా దొరకదు, ఇలా ఉండదు, వేరుగా దేనికది వేరే వేరే చెప్తారు, అలా ఉంటుంది. వాట్ యు ఫీల్ మీకు వద్దా లేదా, రిజల్ట్ వచ్చిందా లేదా మీరు అబ్జర్వ్ చేయాలి. అది బ్రెయిన్ యాక్టివేషన్, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ఇది. అది ఓకే. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు జస్ట్ ఒకసారి అందరూ కూడా ఎనీ ఎమోషన్ యూ వాంట్ టు క్లియర్ ఒకసారి ఆలోచించండి. ఒక కోపమో భయమో, జీవితంలో జరిగిన ఏదైనా సంఘటన,
ఏదైతే మీ లోపల మీకు ఒక ఇబ్బంది కలిగిస్తూ ఉందో దాన్ని బయటికి తీయాలి. అది మీరు క్లోజ్ యువర్ ఐస్, థింక్. మీకు వద్దా లేదా ఎమోషన్ అనేది ఇప్పుడు చెప్పాలి నాకు. ఇప్పుడు మనం ఇది చేసిన తర్వాత కొంచెం మైండ్ బ్లాంక్ అయి ఉంటది. అది ఇప్పుడు చేయగలమా లేదా నాకు అర్థం కావడం లేదు. వీ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్. మీరేదైనా ఒక ఎమోషన్ లోపలికెళ్ళి చూస్తే బాధ గాని, కోపం గాని ఉందా? ఫ్యూ పీపుల్ కెన్ టెల్. దెన్ వీ కెన్ గో విత్ ద ఈఎఫ్‌టి. ఉంది మేడం బాధ. ఏదన్నా ఒక విషయం మీద లోపల అనుకుంటే కళ్ళు మూసుకొని లోపలికెళ్ళి చూడాలి. ఆ విషయం ఏదో అనుకుంటే అది బయటకి మీరు బాధని అనుకోవచ్చు. కానీ లోపలికెళ్ళి చూసినప్పుడు అది కోపం కావచ్చు, భయం కావచ్చు. ఆ ఫీలింగ్ ఎక్కడ కలుగుతోంది? ఎక్కడ పట్టినట్టుగా కానీ ఏదన్నా ఒక పెయిన్‌గా గాని ఉందో అబ్జర్వ్ చేయండి. అది ఏదన్నా ఒక సిట్యుయేషన్‌లా ఉందా? ఏదన్నా మాట వినిపించిందా? అలాగా యూ అబ్జర్వ్ దట్. ఆ భావన ఏంటి? కోపమా? భయమా? ఆహ్, ఫియరా? ఏంటో అబ్జర్వ్ చేసి మీరు దాన్ని ఎంతలో ఉంది 0-10లో లెక్క వేయండి. 100 10 అంటే 100 అంటే అది ఎంత తీవ్రతతో ఉందో అబ్జర్వ్ చేయండి. అందరూ గూడా. ఎంతమంది ఉన్నారండి జగదీష్ గారు? అందరూ ఉన్నారా? ఓకే. చెప్తారా అందరూ? ఆల్ ఆఫ్ యూ. మీరు మాట్లాడకపోతే నేను చేయించలేను. యూ హావ్ టు టెల్ వాట్ ఈస్ దట్ యూ ఆర్ ఫీలింగ్. మేడం 8 మేడం. 8లో ఉంది. ఒక భావన ఉంది. అది లోపల ఏముంది? అది కోపమా? యాంగర్ అబ్జర్వ్ చేసారా? ఫియరా? చేశారు. ఫియర్ మేడం. ఫియర్ ఉంది. ఓకే. అది 8లో ఉంది. యెస్ మేడం. మిగిలినాళ్ళు గూడా ఒకళ్ళిద్దరు చెప్పండి. బా బాధగా ఉంది మేడం. అది అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. అంత పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. అంటే 3, 4% ఓకే. 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 వెరీ గుడ్. మిగిలినోళ్ళు గూడా. భయం ఉంది మేడం. ఒక 5% ఉంది. ఏముంది? భయం. లోపల ఫియర్ భయం ఫియర్ ఉంది. ఉంది. భయం ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎనర్జీ తోటి ఆ ఎనర్జీని టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్‌లో ఉండే ఎనర్జీ తోటి ట్యాప్ చేస్తూ మనం ఆ లోపల మెరిడియన్స్ మీద ట్యాప్ చేసి వాటిని క్లియర్ చేయబోతున్నాం. ఆ! తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఆ బాధ గాని, ఆ భయం కానీ ఎక్కడుందో దాని మీద ధ్యాస ఉంచండి కాసేపు. ఇప్పుడు చెయ్యి ఇలా పెట్టండి. ఎడమ చెయ్యి పెట్టి ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. ఇలాగే ఈ 4 వేళ్ళతోటి టిప్స్ నుంచి ఇలా కొడుతూ ఉన్నారు. చెప్పండి. ఈవెన్ దో నాకు మీ లోపల ఏముంది? బాధ ఉంటే బాధ అనుకుంటారు. భయం ఉన్నవాళ్ళు భయం అనుకుంటారు. కోపం ఉన్నవాళ్ళు కోపం అనుకుంటారు. ఈవెన్ దో ఆ వ్యక్తి అయితే వ్యక్తి, ఆ సిట్యుయేషన్ అయితే అది. నాకు నా లోపల ఈ బాధ ఉన్నా, ఈ కోపం ఉన్నా ఏదైతే అది అనుకోండి మీరు. ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, లవ్ మైసెల్ఫ్, ఫర్గివ్ మైసెల్ఫ్. నన్ను నేను స్వీకరిస్తూ ఉన్నాను, ప్రేమిస్తూ ఉన్నాను, క్షమిస్తూ ఉన్నాను. ఈవెన్ దో నా లోపల ఈ బాధ, కోపం ఏదైతే అది అనుకోండి ఉన్నా సరే, దాన్ని నేను ఒప్పుకొని, స్వీకరించి, క్షమించి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఈవెన్ దో ఐ హావ్ దిస్ ఫీలింగ్ ఇన్‌సైడ్ మీ. ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, లవ్ మైసెల్ఫ్, ఫర్గివ్ మైసెల్ఫ్. అయింది గదా! అయ్యాక ఇప్పుడు ఈ కనుబొమ్మల పైన ఈ 2 వేళ్ళతోటి గాని, 3 వేళ్ళతో గాని ఇలా నెమ్మదిగా ట్యాప్ చేస్తూ ఉండండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. చెప్పండి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. సైడ్ ఆఫ్ ది ఐ. I release and let it go. Inhale. I release and let it go. I release and let it go. సైడ్ ఆఫ్ ది ఐ టెంపుల్స్ అంటాం కదా అక్కడ. ఈ చూడండి ఈ కంటి గుడ్డుకి కింద ఈ బోన్ మీద ట్యాప్ చేస్తున్నాం. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐఎమ్ ఓకే నౌ.
ఇప్పుడు ఈ కాలర్ బోన్ది ఈ కింద 2 చేతులు గాని, ఒక చేత్తో గాని ఇలా గాని లేతే ఈ 4 వేళ్ళతోటి ఇలా ట్యాప్ చేయండి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐ యామ్ ఓకే. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఐ యామ్ సేఫ్. ఐ యామ్ ఓకే. What is all behind this? I release and let it go. నా యొక్క ఆ భావన, బాధ, కోపం ఏదైతే దాని లోపల ఏదైతే ఉందో, దాని వెనకాల ఏమైతే ఉందో, ఆల్ దట్ ఈస్ ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. Inhale deeply, exhale through the mouth. ఇప్పుడు ఈ ఎడం చేతిని కుడి చేత్తో ఇలా పట్టుకుని గట్టిగా నొక్కి ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. పీస్, పీస్ అనుకోండి. మళ్ళీ వెళ్ళండి. 2 చేతులతో అనుకోవచ్చు, ఒక చేత్తో కూడా అనుకోవచ్చు. లెట్ ఇట్ గో. ఐ యామ్ ఓకే. Let it go. I release and let it go. I am okay now. Side of the eye. I release and let it go. I am okay now. I release and let it go. I am okay now. Under the eye, bone meda. I release and let it go. It's okay. I am okay. I am safe. Collarbone kinda. I release and let it go. Inhale, exhale. Inhale, exhale. I release and let it go. Hold the hand. ఒక మంచి భావన మనసులో తెచ్చుకోండి. మీకు సంతోషంగా ఉండే భావన. ఇప్పుడు ట్యాప్ చేస్తూ ఐ యామ్ ఓకే. ఐ యామ్ హ్యాపీ. సైడ్ ఆఫ్ ది ఐ. ఐ యామ్ ఓకే. ఐ యామ్ హ్యాపీ. అండర్ ది ఐ. ఐ యామ్ ఓకే. ఐ యామ్ హ్యాపీ. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇట్స్ ఓకే. ఐ యామ్ హ్యాపీ. హోల్డ్ ద హ్యాండ్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు నీళ్ళుంటే కొంచెం ఒక సిప్ వాటర్ తాగండి. ఇప్పుడు మళ్ళీ మీ లోపల ఇందాకటి ఫీలింగ్ చూస్తే ఎంత ఉందో చూడండి. దాని ఎంతలో ఉంది? తక్కువలో ఉందా? ఎక్కువలో ఉందా? ఎంత తగ్గింది? ఎక్కువైందా? తక్కువైందా? ఎంత తగ్గింది? అబ్జర్వ్ అండ్ టెల్. ఇందాక 5% ఇప్పుడు 3%కి వచ్చింది మేడం. ఓకే. ఆ ఆవలింతలోను కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. వస్తాయి. ఆవలింతలు, కళ్ళెంబడి నీళ్ళు, తేనుపులు ఇలా రకరకాలైన ఫీలింగ్స్ వస్తాయి. అంతే. చెమట పడుతుంది. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. అంటే అదంతా నెగటివిటీ రిలీజ్ అవ్వడం. మేడం ఆవలింతలు బాగా వచ్చాయి. వస్తాయి. ఆవలింతలు వస్తాయి. అది నెగటివిటీ బయటికి వెళ్ళిపోవడం అన్నమాట. 8 నుంచి 6కి వచ్చింది మేడం. 8 నుంచి 6కి వచ్చిందా? ఆ. ఓకే. మ్యామ్ మిగిలిన వాళ్ళు? లాస్ట్ వన్ క్వశ్చన్ మ్యామ్. లైక్ మీరు హ్యాండ్ హోల్డ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇది లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ కి హోల్డ్ చేయమన్నారా? లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ తోటి ఇలా పట్టుకుంటాం. గట్టిగా నొక్కుతాం రిస్ట్ని. ఈ నొక్కినప్పుడు ఏంటంటే ఇవన్నీ చివర్లో మెరిడియన్స్ ఎండింగ్లు ఉంటాయి. ఈ మెరిడియన్స్ బాడీలో వెళ్ళినది కాళ్ళ చివర్లోను, వేళ్ళ చివర్లో. ఈ నొక్కినప్పుడు ఏదైనా ఈ బయటికి వెళ్ళిన ఎనర్జీ ఎక్కడన్నా ఆగిపోయినా ఈ నొక్కినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. అది ఇన్హేల్, ఎక్స్హేల్ చేసినప్పుడు మన గాలిలోంచి కూడా నెగిటివిటీ వెళ్ళిపోయి ఎనర్జీ ఫాలోస్ థాట్లో నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోయి మనకు పీస్ అనుకున్నప్పుడు దట్ పీస్ ఇన్నర్ పీస్ సెట్ ఇన్ అవుతుంది. మిగిలిన వాళ్ళు? మేడం ఆవలింతలు వచ్చాయి మేడం. ఆ, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూశాను. ఉమ్. అంటే అది కొంచెమే ఉన్నది మేడం. అంత లేదు, కొంచెమే ఆ. ఉంది. ఇప్పుడు అది ఏంటంటే
కొంచెము ఏదో కాస్త ఇప్పుడు 8 నుంచి 6 వచ్చి 6 నుంచి 3 వచ్చి ఇంకా కొంచెం ఫీలింగ్ అనుకుంటే ఇంకొంచెం ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొకసారి చేసేసుకోండి. ఓకే మేడం. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ రిమైనింగ్ ఫీలింగ్, మళ్ళీ ఆ భావన మీదే పెట్టుకుని నాలో ఇంకా మీరు ఈ ఈ చేతులు ఇక్కడ తగిలే దాని మీద ధ్యాస ఉండాలి. ఇక్కడ కూడా ఆ బాడీ టచ్ అయిన చోట నుంచి వైట్ లైట్ వెళ్ళి బాడీలో అది క్లియర్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉండాలి. ఓకే మేడం. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇంకా నాలో కొంత మిగిలి ఉన్న ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ 3 times అనుకుంటారు. ఓకే మేడం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తారు, చేయండి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. I release completely and let it go. I release and let it go completely. I am releasing. It's okay. Under thy, I release and let it go. ఆ ఆలోచన కాక వేరే ఆలోచన వచ్చిన ఆలోచన కూడా ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో అనుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించింది కాక వేరే ఆలోచన రావచ్చు మీకు. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఇన్హేల్, ఎక్సేల్. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఇట్స్ ఓకే. Let it go, let it go, let it go. Hold the hand, inhale, exhale. Peace. అలాగా 3 times మళ్ళీ చేసుకుని ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. సైడ్ ఆఫ్ ది ఐ, అండర్ ది ఐ, కాలర్ బోన్ కింద. హోల్డ్ ద హ్యాండ్, ఇన్హేల్, ఎక్సేల్. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మళ్ళీ. మ్యామ్ ఇంకొక క్వశ్చన్ మ్యామ్, లైక్ వీ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఆర్ ఎనీ దేనికైనా, ఎనీ ఎమోషన్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏదో నాకు ఈ పని కావడం లేదని ఓ బాధ మీలో ఉంటది. ఎవరో ఒక మాట అన్నారు, అది ఉంటది. నాకు ఇప్పుడు ఏ పని కావడం లేదు, నా లైఫ్ ఇంతే అని ఉంటది, అన్వర్ది అనిపిస్తుంది, సెల్ఫ్ సాబిటేజ్ ఉంటది మనకి, ఈ పని కాదులే నీకని. యూ కెన్ డూ ఆన్ ఎనీథింగ్. అండ్ ఈ స్టేట్మెంట్స్ కూడా మనం అంటే ఇట్ షుడ్ బి ఓన్ టైలెడ్, రైట్? ఇట్ షుడ్ బి నాట్ లైక్ వాట్ యు ఆర్ సేయింగ్ వి షుడ్ లైక్ ఇట్ షుడ్ బి. ఇప్పుడు మీరు అంటే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ అనుకోవాలి. అది ఈవెన్ దో ఐ హావ్ దట్, ఆ ఫీలింగ్ ఏంటో ఫస్ట్ ఎయిమ్ దట్ ఫీలింగ్, అది ముఖ్యం. మీరు పైన అనుకుంటే కాదు. మీరు ఇప్పుడు సపోజ్ నాకు ఏ పని కావడం లేదని మీకు బాధ ఉంది, మీరు లోపలికి వెళ్ళి నాకు ఈ పని కాలేదని బాధ ఉన్నప్పుడు ఏముందో మీరు అబ్జర్వ్ చేస్తే అది మీకు బాధ కావచ్చు, ఫియర్ కావచ్చు, యాంగర్ కావచ్చు. అందుకని మీకు లోపల ఏ ఫీలింగ్ ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసి దాని మీద చేయాలి. మీరు పైకి చెప్పడం ఇదిగో వాడి వలన పని అవ్వడం లేదు, అందుకు చాలా కోపంగా ఉంది అని మీరు అనొచ్చు బయటికి. కానీ మీరు లోపలికి వెళ్ళి ఆ పని కాలేదు, ఆ వ్యక్తి మీకు అన్యాయం చేస్తున్నాడు అని లోపలికి వెళ్ళి చూస్తే మీకు లోపల బాధ ఉండొచ్చు. కోపం లేదు, బాధ ఉంది. అంటే ఏంటి, మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచి మీరు క్రియేట్ చేసుకున్నారు, నాకు ఈ పని కాదు అని మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి బాధ ఉంది. పైకి చెప్పినప్పుడు కోపం. అందుకని మనం పైన మాటలు మాట్లాడకూడదు. గో ఇన్సైడ్. ఎక్కడ పట్టినట్టుందా, భావన ఎలా ఉంది, పట్టినట్టుందా, గుంజినట్టు ఉందా, నొప్పిగా ఉందా, మెడ దగ్గర పట్టిందా, కడుపులో పట్టిందా, జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఆ భావన ఏంటి, కోపమా, భయమా, నిరాశ, హెల్ప్లెస్నెస్, ఏదైతే ఆ ఫీలింగ్ ఏంటో అబ్జర్వ్ చేయండి అంతే. అప్పుడు దాని మీద చేయండి. ఓకే, గాట్ ఇట్. ఓకే మేడం. ఓకే, వెరీ గుడ్. విల్ మీట్ టుమారో అగైన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మేడం. థ్యాంక్ యూ మ్యామ్.